తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిథిదే సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఏర్పాట్లపై అన్నమయ్య భవనంలో తిథిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. లక్షలాది మంది భక్తులొచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తిథిదే పటిష్ట ఏర్పాట్లు చేయనుంది. అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో భాగంగా సెప్టెంబర్ 16న కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. మర్నాడు అంటే సెప్టెంబర్ 24న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం చేస్తారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ సెప్టెంబర్ 28వ తేదీన జరగనుంది. అక్టోబర్ 1న రథోత్సవం, 2న జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం కోసం వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సెలవు రోజులు, వారాంతపు రోజుల్లోనే ఇంతకు ముందు రద్దీ ఉంటూ ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వారంతో సంబంధం లేదు, సెలవులతో సంబంధం లేదు. తిరుమలలో ప్రతిరోజు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గురువారం స్వామివారిని 63,473 మంది దర్శించుకున్నారు. 27,796 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీల రూపంలో 4.5 కోట్ల ఆదాయం లభించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకు భక్తుల క్యూ విస్తరించి ఉంది. కొండ మీద దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 20 గంటలకు పైగా పడుతోంది.